నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో అనేక ఆసక్తికరమైనటువంటి వార్తలు వస్తున్నాయి. మన జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల కోసము మంచి పరిపాలన ఏ విధంగా ఇవ్వాలో ఆలోచించాలి. అలా కాకుండా గత ప్రభుత్వం మీద కక్ష సాధింపులు ప్రారంభమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. నాయకులు అందరూ టీవీలోను పేపర్లోనూ న్యూస్ వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అయిందని వార్తలు వచ్చినాయి. ఇది కరెక్టా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీకు ఇచ్చింది, అధికారం ఇచ్చింది దేనికోసం ఇచ్చారు? గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చేయమని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు మంచి పరిపాలన ఇస్తారని మీ మీద ఆశతో నమ్మకంతో ఇచ్చారు, మీకు అధికారం ఇచ్చారు. మీరేం చేయాలి? మీరు ఇచ్చిన హామీలు 6 హామీలను ఏ విధంగా అమలు చేయాలో మీరు ఆలోచన చేయాలి. నెల రోజులు అయిపోతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఒక్క వృద్ధాప్య పింఛను ఇవ్వటము తప్ప మీరిచ్చిన హామీ వృద్ధాప్య పింఛను ఒకటే కాదు, 50 సంవత్సరాలు దాటిన వారు వృద్ధులందరికీ వృద్ధాప్య పింఛను అన్నారు. అది ఇంప్లిమెంట్ చేయలేదు. రైతు భరోసా, రైతు వ్యవసాయ సీజన్ అయిపోతుంది, అమ్మ ఒడి, దానికి చాలా కండిషన్స్ పెట్టారు. 10,000 రూపాయలు దాటిన వారికి మీరు అమ్మ ఒడి రాదన్నారు. 10,000 ఆదాయం లేని కుటుంబం ఎక్కడన్నా ఉంటుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? రోజువారీ కూలికి వెళ్ళిన వారు కూడా 15,000, 20,000 వస్తాయి నెలకు. మీరు 10,000 పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో 12,000 ఎంత పెట్టారు. మరి ఏ షాప్లో పనిచేసినా అంతకంటే ఎక్కువ వస్తాయి. 20,000, 25,000 నెలకు వస్తాయి కదా. మరి అందరికీ వెళ్ళిపోతాయా? అందరికీ ఇస్తా అన్నారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. అది మళ్ళీ మీరు మార్పులు చేస్తున్నట్టుగా, మళ్ళీ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా ఆలోచన వచ్చింది. కానీ మీరు ఇచ్చినటువంటి 6 హామీలను తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రజాపాలన, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పాలన చేయండి. అలా కాకుండా కక్ష సాధింపు చర్యలకే మీరు పూనుకుంటే అది ఎవరికి ప్రమాదం, ఎవరికి నష్టం? అది మీరు గత ప్రభుత్వం చేయలేదా అని మీరు ప్రశ్నించవచ్చు. గత ప్రభుత్వం తప్పు చేస్తే మీరు ఆ తప్పు మళ్ళీ మీరు చేయాలని లేదు కదా. ఆ తప్పును సరిదిద్దుకోవాలి కదా మీరు. మేము గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేము కక్ష సాధింపు చేయట్లేదు, కక్ష సాధింపు చర్యలు తీసుకోవటం లేదు. మా పరిపాలన అంతా, మా దృష్టి అంతా ప్రజల క్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల యొక్క ఏది కోరుకుంటున్నారో అటువంటి పాలన ఇవ్వటం కోసమే మేము అధికారంలోకి వచ్చాము. అదే మేము చేస్తున్నామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించండి. అంతేకాని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది, వ్యవస్థలన్నీ నాశనం చేసింది, రాక్షస పాలన, విధ్వంస పాలన, ఈ మాటలు ఇంక అవసరం లేదు. ఎలక్షన్ అయిపోయినాయి. ఎలక్షన్ ముందు ప్రజలు నమ్మించి మీరు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. విధ్వంసమో రాక్షస పాలనో ప్రజలే నిర్ణయించారు కదా. మీరు కూడా ఏమన్నారు? అప్పులు చేసేసి శ్రీలంక చేసిందని మీరే చెప్పినప్పుడు, అది శ్రీలంక అయిపోయినప్పుడు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయినప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని మీరు ఇస్తారని తెలిసి ఎలా వాగ్దానం చేశారు? అంటే ప్రజలు మోసం చేయడానికా, నమ్మించడానికా, మభ్యపెట్టడానికా? మళ్ళీ అదే తీసుకొచ్చి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, అప్పులు అయిపోయినాయి అని మీరు మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. కాదు, పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా తక్కువ అప్పులు చేసిందని. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఎన్ని లక్షల అప్పులు చేసింది స్పష్టంగా ప్రకటించారు కదా. దాన్ని దాచిపెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయడానికి, ఆయన మీద అబాండాలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందే తప్ప పాలన మీరు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసేటువంటి విధానం మీ దగ్గర కనిపించటం లేదు. ఆ పరిపాలన చేయకపోతే ఇబ్బంది పడతారు. కక్ష సాధింపులే మీరు చేస్తే ఆ పార్టీని భూస్థాపితం మీరు చేయాలనుకుంటున్నారు. కానీ గోడగా తగిలిన బంతిలా మళ్ళీ అంతే డబుల్ వేగంతో మీకు ఫలితం వచ్చేటట్టుగా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కక్ష సాధిస్తారు. మరి రేపొద్దు నా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ వారు వచ్చి మీ మీద కక్ష సాధించాలా? అది కరెక్ట్ కాదు. అటువంటి కక్ష సాధింపు చర్యలను ప్రజలు వెల్కమ్ చెప్పరు, హర్షించరు.
మీ వీరాభిమానులు ఎవరైతే ఉంటారో, రెండు పార్టీలు వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అబ్బా మా నాయకుడు ఇలా చేశాడు, మా నాయకుడు అతన్ని ఇలా పనిష్మెంట్ ఇచ్చాడని వారు సంతోషిస్తారు. కానీ ఎవరైతే సామాన్యమైనటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు ఉన్నారో అటువంటి కక్ష సాధింపు చర్యలను ఏ ప్రభుత్వం చేసినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలను సమర్థించరు. ఫలితాలు మళ్ళీ తారుమారవచ్చు. కాబట్టి అది మంచిది కాదని ప్రజలందరి యొక్క భావం. టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.